హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైక్వర్డ్. నేను ఆల్రెడీ రిఫ్రిజరేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీడియోస్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి, తర్వాత మన ఈ వీడియో చూడండి. అంటే ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 1 ton of refrigeration corresponds to 1. 210 kilojoule per second, 2. 50 kilojoule per minute, 3. 80 kilojoule per minute, 4. 210 kilojoule per minute. మీరు ఒకవేళ నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఈ సెట్ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోస్ చూసుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఏంటి ఆప్షన్ 4, 210 kilojoule per minute. ఓకే, నెక్స్ట్ vapor compression system will work on 1. Rankine cycle, 2. Reversed Joule cycle, 3. Carnot cycle, 4. None. Answer is 4. The order in which main components are used in vapor compression refrigeration system are. ఓకే, యాక్చువల్గా వీసీఆర్లో ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్రెసర్ ఉంటుంది, తర్వాత కండెన్సర్ ఉంటుంది, తర్వాత థ్రొటిల్ వాల్వ్ ఉంటుంది, తర్వాత ఎవాపరేటర్ ఉంటుంది. సో correct answer is third option. The coefficient of performance may be expressed by. Actually, coefficient of performance ante refrigeration effect by work done by the compressor. So both these are in same units. So there are no units for COP. Next, vapor compression refrigeration system. Refrigerant occur as liquid between. Okay. First option condenser and expander valve, second option compressor and evaporator, third option expansion valve and evaporator, fourth option compressor and condenser. రిఫ్రిజరెంట్ అనేది కండెన్సర్ నుంచి ఎవాపరేటర్ ఎక్స్పాండర్ వాల్వ్ ఆర్ థ్రొటిల్ వాల్వ్ వరకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఆన్సర్ అనేది 1. నెక్స్ట్, in the expansion valve of a vapor compression system, 1. Enthalpy drop is minimum, 2. Enthalpy drop is maximum, 3. Enthalpy is constant, 4. Enthalpy is 0. ఎక్స్పాన్షన్ వాల్వ్లో థ్రాట్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ ఎంథాల్పీ ప్రాసెస్ కాబట్టి ఎంథాల్పీ is constant. Okay, answer is option 3. In a vapor compression cycle, the refrigerant immediately after expansion valve is 1. Liquid, 2. Subcooled liquid, 3. Saturated liquid, 4. Wet vapor. Answer is wet vapor. ఎందుకంటే ఎక్స్పాన్షన్ వాల్వ్లో థ్రాట్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ థ్రాట్లింగ్ ప్రాసెస్ జరగడం వల్ల లిక్విడ్ రిఫ్రిజరెంట్ వల్ల దాని యొక్క టెంపరేచర్ తగ్గి వెట్ వేపర్ రిఫ్రిజరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆన్సర్ 4. In simple vapor compression system, heat removed in condenser is equal to 10,500 kilojoules. The work input to the compressor is equal to 2,100 kilojoules. Refrigeration capacity would be, here heat removed in condenser అనేది ఇచ్చాడు, అలానే వర్క్ ఇన్పుట్ టు ద కంప్రెసర్ అనేది కూడా ఇచ్చాడు. మనకు తెలియాల్సింది ఏంటంటే రిఫ్రిజరేషన్ కెపాసిటీ. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. 1. 20 ton, 2. 60 ton, 3. 40 ton, 4 ton. ఈ ప్రాబ్లం నేను యాక్చువల్గా వీడియోస్లో ఈ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో వచ్చిన ఏ ప్రాబ్లం చెప్పను, జస్ట్ ఎలా చెప్తాను. మీరు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అంటే క్వశ్చన్ నెంబర్, ఆప్షన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో హీట్ రిమూవ్డ్ ఇన్ కండెన్సర్ ఇచ్చాడు, అలానే వర్క్ ఇన్పుట్ టు ద కంప్రెసర్ ఇచ్చాడు. ఓకే, జనరల్గా మన కండెన్సర్లో హీట్ అనేది ఏంటి, సమ్మర్ ఎవాపరేటర్లో రిమూవ్ చేసిన హీట్, అదే యాడ్ చేసుకున్న హీట్ ప్లస్ అంటే రిఫ్రిజరెంట్ యాడ్ చేసుకున్న హీట్ ప్లస్ కంప్రెసర్లో కంప్రెసర్ ఇచ్చిన హీట్, ఈ రెండింటిని మనం కండెన్సర్లో రిమూవ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ రిమూవ్డ్ ఇన్ కండెన్సర్ మైనస్ వర్క్ ఇన్పుట్ టు ద కంప్రెసర్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోజౌల్ వస్తుంది. ఇక్కడ రిఫ్రిజరేషన్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్ ఉంది. సో మీరు ఏమనుకుంటారంటే ఆ కిలోజౌల్
పెర్ మినిట్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, పెర్ సెకండ్, పెర్ అవర్, ఏదో ఒకటి అనుకోండి, చేయండి. ఏదనుకుంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో ఉందో అదే ఆన్సర్. ఓకే, అంటే అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేదు కదా పెర్ మినిట్ అనుకొని అలాగా. సో ఏదనుకోండి చేస్తే అది. నెక్స్ట్, enthalpy of refrigerant is increased in the evaporator of the refrigerator is approximately 30 kilojoule per kg. Its COP is 6. The power supplied to the compressor would be option 1 270 kilojoule per kg, 2 5 kilojoule per kg, 3 180 kilojoule per kg, 4 36 kilojoule per kg. అంటే అక్కడ 30 కిలో ఇచ్చిన క్వశ్చన్లో 30 కిలోజౌల్ పర్ కేజీ అనేది రిఫ్రిజరెంట్ యొక్క రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్. ఎందుకంటే ఎవాపరేటర్లో రిఫ్రిజరెంట్ యొక్క ఎంథాల్పీ ఇంత ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. ఎవాపరేటర్లో ఇంక్రీజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? అదే కదా రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అంటే. సో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఈక్వల్ టు 30 కిలోజౌల్ పర్ కేజీ. COP is equal to 6. We have to find out the power supplied to the compressor. We know the formula of COP as refrigeration effect by work done by the compressor. Okay, by simply equating this, there are two unknowns and two knowns and one unknown. We will find it easy. Next, working temperature of an ideal refrigerator is 27 degrees Celsius and minus 73 degrees Celsius. Its COP may be. Okay, we already discussed it in previous videos. ఇక్కడ 2 టెంపరేచర్ లిమిట్స్ అని ఇచ్చాడు. సో మనకి COP ఆఫ్ ది రిఫ్రిజిరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఏంటి? లోవర్ టెంపరేచర్ బై డిఫరెన్స్ బిట్వీన్ 2 టెంపరేచర్స్. ఈ ఫార్ములా వేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్, డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఫాల్స్ అండర్ ఫాలోయింగ్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆన్సర్ వేపర్ కంప్రెషన్ సిస్టమ్. నెక్స్ట్, in a domestic vapor compression refrigerator, the refrigeration used is. ఈ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఇక్కడ వరకు వస్తే కనుక డెఫినెట్గా ముందు ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఈజీగా మీకు మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఫ్రీ అండ్ 12. హీట్ పంప్ సైకిల్ ఆపరేటెడ్ బిట్వీన్ ద కండెన్సర్ టెంపరేచర్ ఆఫ్ 2 degrees Celsius అండ్ ఎవాపరేటర్ టెంపరేచర్ 23 degrees Celsius. దెన్ COP వుడ్ బి. దీనికి ఫార్ములా కూడా మనం ముందు వీడియోలో చూసాం. హైయర్ టెంపరేచర్ బై డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టెంపరేచర్స్. ఇందులో హైయర్ టెంపరేచర్ ఏంటి? 2 degrees Celsius. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్లో మనం ఫార్ములాలో వేసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది సెల్సియస్లో ఇచ్చాడు, మీరు కెల్విన్లో వేసుకొని ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చేది COP. ఓకే, ద బ్యాంక్ ఆఫ్ ట్యూబ్స్ ఆఫ్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఆర్. ఓకే, ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దాని యొక్క వెనకాల బ్యాంక్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఏంటని అడిగాడు. అదేంటి మీకు తెలిసిందే కదా, ఒకవేళ తెలియకపోతే అది కండెన్సర్ ట్యూబ్స్. సో ఆన్సర్ అనేది 1. నెక్స్ట్, ఇన్ ఏ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఏ క్యాపిలరీ ట్యూబ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ రిఫ్రిజరెంట్ ఫ్రమ్ ద. ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ సింప్లీ ఏ ఎక్స్పాన్షన్ వాల్వ్. సో ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ condenser and evaporator. So the answer is 4. COP of vapor compression system can be improved by 1. subcooling, 2. superheating, 3. by using wood refrigerant, 4. all of the above. Here third option is correct, first option is also correct. By superheating the COP of refrigerant may increase or decrease. So we ఇంక్రీజ్ అవుతాను అనుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ 4. ఫ్లాష్ ఛాంబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ 1. టు సపరేట్ ద లిక్విడ్ అండ్ వేపర్, 2. condenses the refrigerant at faster rate, 3. collecting the condensed refrigerant in a chamber, 4. none of the above. To separate the liquid and vapor. So answer is 1. By using flash chamber, the COP of a vapor compression refrigeration system, definitely it remains constant. Using of flash chamber didn't improve COP, at the same time didn't reduce the COP. Accumulator is used, first one, to separate the wet vapor into liquid and vapor, 2. to build the liquid pressure, 3. to lower the temperature of the refrigerant, 4. to lower the pressure of the refrigerant. ఇక్కడ అక్యుములేటర్, ఫ్లాష్ ఛాంబర్ రెండిట్ల పర్పస్ మనకి లిక్విడ్ వేపర్ కింద డివైడ్ చేయడమే. వచ్చిన వేపర్ రిఫ్రిజరెంట్ని, వెట్ వేపర్ని లిక్విడ్ కింద వేపర్ కింద డివైడ్ చేయడమే. కాకపోతే అక్కడ ఆ డివైడ్ చేసిన పర్పస్ మాత్రం వేరే ఉంటుంది.
So answer is 1. Accumulator should have adequate volume to store refrigerant charge at least 50%. Option is 3. Due to subcooling in vapor compression refrigeration, its refrigeration effect would be definitely increases. So answer is option 1. In simple vapor compression system, heat removed in evaporator is equal to 8500 kilojoules. The work input to the compressor is equal to minus 3700 kilojoules. Refrigeration system COP would be simple. Refrigeration effect ఇచ్చాడు, work done by the compressor ఇచ్చాడు. So the ratio of refrigeration by work done by the compressor is equal to COP. Subcooling is a process of cooling the refrigerant in vapor compression refrigeration system. ఓకే, సబ్కూలింగ్ అనేది ఎక్కడ చేస్తాం మనం? కండెన్సర్ అవుట్పుట్. సో బిఫోర్ థ్రాట్లింగ్ is nothing but after condenser. In a vapor compression refrigeration cycle, work done in compressor is equal to 10 kilowatt and COP equal to 5.5. Heat rejected in the condenser would be here COP is equal to refrigeration effect by work done. By equating this we get refrigeration effect. By adding work done in compressor to the refrigeration effect, we will get heat rejected in the condenser. Simple equation. ఒకసారి అర్థం చేసుకొని మీరు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకే, presence of moisture in a refrigerant affects the working of 1. compressor, 2. condenser, 3. evaporator, 4. expansion valve. Answer is 4. expansion valve. మాయిశ్చర్ ఉంటే ఎక్స్పాండ్ అయ్యే టైంలో టెంపరేచర్ రిడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ రిడ్యూస్ అవడం వల్ల ఆ మాయిశ్చర్ అనేది ఐస్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ ఫ్లో పాసేజ్ అనేది అడ్డుకుంటుంది. ఓకే, అలానే ఎవాపరేటర్లో కూడా, కాకపోతే మ్యాక్సిమం ఎక్స్పెన్షన్ వాళ్ళలో ఫ్లాష్ ఛాంబర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్. ఇవన్నీ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, ఫ్లాష్ ఛాంబర్ అనేది ఎక్స్పెన్షన్ వాల్వ్కి ఎవాపరేటర్కి మధ్యలో ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 1. జనరల్లీ ఎయిర్ రిఫ్రిజరేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ aircrafts. Option 3. In air refrigeration, the function of expander is okay. First one, to increase the pressure of the refrigerant. Second one, to decrease the pressure of the refrigerant. Third one, to convert the liquid refrigerant to vapor refrigerant. 4. To convert the vapor refrigerant to liquid refrigerant. Here 3 and 4 options are neglected. So because air has only one phase, here in options 3 and 4 it gives liquid refrigerant to vapor refrigerant. It is not at all possible. So the only options remaining are 1 and 2. Definitely in any expander the pressure reduces. So answer is second one. In a simple saturated vapor compression cycle, the following results are obtained. Heat rejected in condenser is equal to 140 kJ per kg. Compressor work is equal to 28 kJ per kg. COP of the refrigerator is, here heat rejected in condenser was given, at the same time compressor work was given. COP is equal to refrigeration effect by compressor work. Refrigeration effect is equal to heat rejected in condenser minus compressor work. Okay, with these two equations we will get COP. In a ice plant, ice is made at minus 7 degrees Celsius and the temperature difference between ice and refrigerant is 6 degrees Celsius, then the refrigerant temperature is ఓకే. ఇక్కడ ఐస్ తయారు చేస్తున్నారంట. ఐస్ తయారవుతున్నప్పుడు రిఫ్రిజరెంట్ ద్వారా తయారు చేస్తున్నారు. ఐస్ యొక్క టెంపరేచర్ -7 డిగ్రీ సెల్సియస్ అంట. రెండింటికి డిఫరెన్స్ అంటే రిఫ్రిజరెంట్కి ఐస్కి డిఫరెన్స్ 6 డిగ్రీ సెల్సియస్ అంట. అప్పుడు రిఫ్రిజరెంట్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఐస్ 7 డిగ్రీ సెల్సియస్ తయారు ఉంటే అంతకంటే తక్కువ టెంపరేచర్లోనే రిఫ్రిజరెంట్ అనేది ఉండాలి. సో -7 కన్నా తక్కువ అంటే ఈ 6 అనేది యాడ్ చేయాలా ప్లస్ మైనస్ చేయాలా? సో ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ యాడ్ చేస్తే ఏమొచ్చింది, మన -1 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. డిఫరెన్స్ చేస్తే అంటే సమ్ చేస్తే -7 -6 -13.
మీరు చెప్పండి ఏదవుతుంది ఆన్సరు? -13°C ఉంటే రిఫ్రిజరెంట్ కూల్ చేస్తుందా? -1°C ఉంటే రిఫ్రిజరెంట్ కూల్ చేస్తుందా? డెఫినెట్లీ -13°C. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, ఈ వీడియోలో 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూసాం. ఈ ఎంసీక్యూస్ ఈసెట్కి, ఎస్ఎస్సి జేఈకి, అలా డిప్లొమా బేస్డ్ ఏ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా వాటన్నిటికీ ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 30 బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.